ఈరోజు మనం చేయబోయేటువంటి 1 అవర్ యోగా ఇందులో మకర ఆసనాల గురించి తెలుసుకుందాం. మకరాసనాల వల్ల చక్కెర వ్యాధిని నివారించవచ్చు. ప్రతి ఆసనంలో కూడా ఒక్కొక్క పోస్చర్లో ప్యాంక్రియాస్ స్ట్రెచ్ చేయబడితే లివర్ కంప్రెస్ చేయబడుతూ ఉంటుంది. ఈ యొక్క ఒత్తిడి వల్ల మన శరీరంలో సమపాళలో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేటువంటి ఈ యొక్క ఆర్గాన్స్ వల్ల మధుమేహం నివారించుకోగలుగుతాం. అవి ఎట్లా చేయాలో ఈరోజు మనం చూసి తెలుసుకుందాం. అందరూ తప్పకుండా చూసి ఆచరించండి. మకరాసన, క్రోకడైల్ పోస్చర్. మకరం అంటే మొసలి. మొసలి యొక్క ఆకృతిని పోలి ఉంటాయి కనుక దీనికి మకరాసన అనేటువంటి పేరు వచ్చింది. వెన్నెముక చాలా బలమైనటువంటిది కనుక మొసలికి ఈ యొక్క ఆసనాల వల్ల ఆ యొక్క వెన్నెముక బలోపేతం అవడమే కాకుండా శరీరంలో అనేకమైనటువంటి అవయవాల మీద దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఎలా వేయాలో తెలుసుకుందాం. మకరాసనాలు వేసే ముందర తాడాసనాన్ని ఒకసారి వేయండి. పాదాలు రెండు దగ్గరగా కలపడం, చేతులు రెండింటిని తల వెనక్కి తీసుకురావటం, అటు పాదాలని ఇటు చేతుల్ని కూడా బాగా స్ట్రెచ్ చేస్తూ ఉంచటం. ఇద్దరు మనుషులు మిమ్మల్ని చెరోవైపు లాగుతున్నట్టుగా ఉంచుతూ వెన్నెముకని నేల మించి పైకి లేపకుండా ఉంచాలి. బాగా స్ట్రెచ్ చేసి ఒక్కసారి శ్వాసను వదిలేయండి. మకరాసనాలు. ముందుగా మీ చేతులు రెండు భుజాలకి సమాంతరంగా ఉంచండి. పాదాలు రెండింటిని పక్కలకి వాల్చి ఉంచండి. రెండు పాదాలని రెండు సైడ్ల బాగా స్ట్రెచ్ చేయండి. మీ యొక్క లిటిల్ ఫింగర్స్, లిటిల్ టో నేలను తాకి ఉండే విధంగా పాదాలని పక్కలకి వాల్చి ఉంచండి. ముందుగా తలని ఎడమ వైపు టర్న్ చేయండి. అదే పోస్చర్లో ఉండే ప్రయత్నాన్ని చేయండి. చేతులు రెండింటిని స్ట్రెచ్ చేసి ఉంచుతున్నాం. పాదాలని బాగా వైడెన్ చేస్తున్నాం. పాదం పక్కకి వాల్చి ఉంచుతున్నాం. ఎడమ వైపు మీ తలని బాగా తిప్పి ఎడమ చెవి నేలకు తాకే విధంగా తీసుకొని రండి. 1 నిమిషం సమయం ఈ పోస్చర్లో ఉండే ప్రయత్నాన్ని చేయండి. కాళ్ళని అదే విధంగా ఉంచి తలని కుడివైపు టర్న్ చేయండి. ఈ పోస్చర్లో కూడా 1 నిమిషం సమయం ఉండే విధంగా ప్రయత్నించండి. మరలా మామూలు స్థితికి వచ్చి ఒకసారి సేతుబంధాసనాన్ని వేయండి. రెండు చేతుల్ని హిప్స్ కింద సపోర్ట్ లాగా ఉంచి మీ యొక్క వీపు భాగాన్ని పైకి లేపి ఉంచే విధంగా బరువు మొత్తం షోల్డర్స్ మీద ఉండే విధంగా మెల్లగా మామూలు స్థితికి రండి. 1 నిమిషం విశ్రాంతిని తీసుకోండి.
మకరాసన పోస్చర్ నెంబర్ 2, రెండవ భంగిమ. ఎడమ పాదాన్ని ముందుకు స్ట్రెచ్ చేయండి. చేతులు రెండింటిని భుజాలకి సమాంతరంగా తీసుకుని రండి. కుడి పాదాన్ని కుడి తీసుకొచ్చి తలని ఎడమ వైపు స్ట్రెచ్ చేయండి. ఒక నిమిషం సమయం ఈ పోస్చర్లో ఉన్న తర్వాత మెల్లగా మామూలు స్థితికి, అదేవిధంగా కుడి కాలుని ముందుకు స్ట్రెచ్ చేస్తూ ఎడమ పాదాన్ని ఎడమ చేతి వైపు తీసుకొస్తూ తల కుడి వైపు టర్న్ చేయండి. ఒక నిమిషం సమయం ఈ పోస్చర్లో మామూలు స్థితికి వచ్చిన తర్వాత మరలా 1 నిమిషం సమయం సేతుబంధాసనం. మెల్లగా మామూలు స్థితికి వచ్చేయండి. 1 నిమిషం సమయం విశ్రాంతి. మూడవ పోస్చర్, చేతులు రెండు భుజాలకి సమాంతరంగా తెచ్చుకోండి. ఎడమ పాదాన్ని కుడి పాదం మీద ఉంచండి. ఇప్పుడు ఎడమ కాలు బొటన వేలిని కుడివైపు నేల మీద, తలని ఎడమ వైపు టర్న్ చేసి 1 నిమిషం సమయం ఉండండి.
మెల్లగా మామూలు స్థితికి. అదేవిధంగా ఎడమ పాదం మీద కుడి పాదాన్ని ఉంచండి. ఇప్పుడు తల కుడివైపు, కుడికాలి బొటనవేలు ఎడమ వైపు. ఈ పోస్చర్లో కూడా 1 నిమిషం సమయం ఉండే విధంగా మెల్లగా మామూలు స్థితికి రండి. మరలా సేతుబంధ ఆసనం 1 నిమిషం సమయం. మెల్లగా మామూలు స్థితికి, విశ్రాంతి స్థితిలో 1 నిమిషం. ఇప్పుడు 4వ పోస్చర్. చేతులు 2 భుజాలకి సమాంతరంగా, ఎడమ కాలుని కుడి కాలు యొక్క యాంకిల్కి నీకి మధ్యలో వచ్చే విధంగా ముందుగా మీ యొక్క మోకాలు నేలని ఆగే విధంగా చూడండి. తర్వాత చేతిని పూర్తిగా నేల మీద ఉండేలాగా చూసుకోండి. తలని ఎడమవైపు టర్న్ చేయండి. 1 నిమిషం సమయం ఉండే విధంగా ప్రయత్నాన్ని చేయండి. చేతులు 2 స్ట్రెచ్ చేయబడుతూ ఉంటాయి. మెల్లగా మామూలు స్థితిలో ఈసారి కుడి పాదాన్ని ఎడమ పాదం పక్కకి ఉంచుతూ ముందుగా మోకాల్ని నేల మీద ఉంచండి. ఎడమ చేతిని నేల మీద ఉంచండి. తలని కుడివైపు టర్న్ చేయండి. చేతులు 2 ఆపోజిట్ సైడ్లో స్ట్రెచ్ చేయండి. ఈ పోస్చర్లో కూడా 1 నిమిషం సమయం.
తదుపరి సేతుబంధాసనం. 1 నిమిషం సమయం. మెల్లగా మామూలు స్థితికి 1 నిమిషం విశ్రాంతి. ప్రతి 3 నిమిషాలకి ఒకసారి విశ్రాంతి. మరలా చేతులు 2 భుజాలకి సమాంతరంగా పోస్చర్ నెంబర్ 5. ఎడమ పాదాన్ని కుడి మోకాల మీద ఉంచండి. ముందుగా మోకాలు నేల మీద ఉండే విధంగా, కుడి చేయి నేల మీద ఉండే విధంగా, తలని ఎడమ వైపు టర్న్ చేస్తూ ఎడమ చేతిని కూడా నేల మీద ఉండే విధంగా 1 నిమిషం సమయం ఉండండి. మెల్లగా మామూలు స్థితికి రండి. తదుపరి అదేవిధంగా ముందుగా మీ యొక్క కుడి మోకాల్ని నేల మీద ఉంచుతూ తలని కుడివైపు టర్న్ చేసి 1 నిమిషం సమయం. తదుపరి మామూలు స్థితికి మరలా సేతుబంధాసనం. ఒక నిమిషం సమయం ఉన్న తర్వాత మామూలు స్థితికి ఇప్పుడు 1 నిమిషం విశ్రాంతి. ఆరవ పోస్చర్. కాళ్ళు దగ్గరగా కలిపి ఉంచి చేతులు 2 భుజాలకి సమాంతరంగా ఉంచి ఎడమ పాదాన్ని మోకాలు కన్నా పైన ఉంచి ముందర నేలను తాకించండి. కుడి చేతిని నేల మీద ఉంచండి.
తలని ఎడమవైపు టర్న్ చేయండి. ఎడమ చేయి కూడా నేల మీద ఉండే విధంగా 1 నిమిషం సమయం ఉంచండి. మెల్లగా మామూలు స్థితికి రండి. అదేవిధంగా కుడి పాదాన్ని కూడా ఎడమ వైపు ముందుగా మోకాలు నేల మీద, తర్వాత కుడివైపు టర్న్ చేసి తలని ఛాతీని బాగా స్ట్రెచ్ చేయండి. ఒక నిమిషం సమయం తర్వాత మామూలు స్థితికి వచ్చి సేతుబంధాసనానికి పొజిషన్ తీసుకోండి. ఒక నిమిషం. ఈ పొజిషన్లో ఉన్న తర్వాత మరలా 1 నిమిషం విశ్రాంతి స్థితిలో ఉండండి. ఏడవ పోస్చర్. చేతులు రెండింటిని భుజాలకి సమాంతరంగా ఉంచండి. కాళ్ళు రెండింటిని వైడెన్ చేయండి. ముందుగా ఎడమ పాదాన్ని 90 డిగ్రీస్లోకి తీసుకొచ్చి మెల్లగా మీ పాదాన్ని కుడి అరచేతిలోనికి తల ఎడమ వైపు చేతిని స్ట్రెచ్ చేస్తూ సాధారణమైన శ్వాసలతో 1 నిమిషం సమయం. మెల్లగా మామూలు స్థితికి వచ్చిన తర్వాత
ఈసారి కుడి పాదాన్ని పైకి తీసుకొచ్చి ఎడమ అరచేతిలోనికి తల కుడివైపు 1 నిమిషం సమయం మెల్లగా కాలుపైకి కాళ్ళు రెండింటిని దగ్గరగా కాళ్ళని ఫోల్డ్ చేసి సేతు బంధాసనంలోకి 1 నిమిషం సమయం. మెల్లగా మామూలు స్థితిలోకి వచ్చిన తర్వాత 1 నిమిషం సమయం విశ్రాంతి. పాదాలు 2 దగ్గరగా కలిపి ఉంచి 8వ పోస్చర్. 2 కాళ్ళని 90 డిగ్రీస్లోకి తీసుకొని రండి. రెండు పాదాల్ని కుడి అరచేతిలోనికి తల ఎడమ వైపు ఒక నిమిషం సమయం ఈ పోస్చర్లో ఉన్న తర్వాత మామూలు స్థితికి మరలా కాళ్ళు 2 90 డిగ్రీస్లోకి, పాదాలు ఎడమారి చేతిలోనికి, తల కుడివైపు. ఒక నిమిషం సమయం అయిన తర్వాత
కాళ్ళు 90 డిగ్రీస్లోనికి, మెల్లగా మామూలు స్థితికి, కాళ్ళు రెండింటిని దగ్గరగా ఫోల్డ్ చేసి సేతుబంధాసనం. 1 నిమిషం సమయం. తదుపరి విశ్రాంతి స్థితిలో తొమ్మిదవ పోస్చర్. కాళ్ళు రెండింటిని దగ్గరగా ఫోల్డ్ చేయండి. పాదాల మధ్యలో అడుగు గ్యాప్ ఉంచండి. ముందుగా కుడి మోకాల్ని నేల మీద ఉంచండి. తదుపరి ఎడమ మోకాల్ని కూడా కుడి పాదం మీదకి తీసుకురండి. కుడివైపు చేతిని స్ట్రెచ్ చేయండి. మెల్లిగా తలని ఎడమవైపు టర్న్ చేసి మీ యొక్క చెయ్యి నేలకు తాకే విధంగా ప్రయత్నాన్ని చేయండి. ఒక నిమిషం సమయం తర్వాత అదే విధంగా ముందుగా ఎడమ మోకాలు నేల మీద, ఎడమ చేయి నేల మీద, కుడి మోకాలు ఎడమ పాదానికి, తర్వాత తల కుడివైపు చేతులు 2 స్ట్రెచ్ చేస్తూ ఈ విధంగా 1 నిమిషం సమయం. తదుపరి సేతుబంధ ఆసనం. 1 నిమిషం సమయం. మెల్లగా మామూలు స్థితికి రండి.
1 నిమిషం సమయం విశ్రాంతి. పదవ పోస్చర్, చేతులు రెండింటిని భుజాలకు సమాంతరంగా 2 కాళ్ళని ఫోల్డ్ చేయాలి. ఎడమ కాళ్ళని కుడి కాలు మీద వేసుకోండి. ముందుగా ఈ ఎడమ మోకాలు నేలను తాకుతూ కుడి యొక్క కాఫ్ మజిల్ ఎడమ పాదం మీద వస్తూ చేతిని స్ట్రెచ్ చేస్తూ తలని ఎడమ వైపు టర్న్ చేసి చెయ్యి నేల మీద ఉండే విధంగా 1 నిమిషం సమయం. మెల్లగా మామూలు స్థితికి రండి. అదేవిధంగా ఈసారి ఎడమ కాలు మీద కుడి కాలు ఉంచండి. ముందుగా కుడి మోకాలు నేల మీద, ఎడమ కాఫ్ మజిల్ కుడి పాదం మీద, చేతులు రెండింటిని నేల మీద ఉంచి స్ట్రెచ్ చేస్తూ తల కుడివైపు టర్న్ చేయండి. ఈ విధంగా కూడా 1 నిమిషం సమయం ఉండే ప్రయత్నాన్ని చేయండి. మెల్లగా మామూలు స్థితికి సేతుబంధ ఆసనం. నడుముని పైకి లేపటం. మెల్లగా మామూలు స్థితికి 1 నిమిషం సమయం విశ్రాంతి. ఆఖరిగా 11వ పోస్చర్, మన చేతులు 2 భుజాలకి సమాంతరంగా
పాదాలు రెండు దగ్గరగా కలిపి, మోకాళ్ళు రెండు దగ్గరగా కలిపి, ముందుగా మోకాళ్ళు రెండింటిని ఎడమవైపు నేల మీద ఉండే విధంగా చేస్తూ, ఇప్పుడు మీ తలని ఎడమవైపు, మీ చేతులు రెండు భుజాలకు సమాంతరంగా ఈ పోస్చర్లో మీ మోకాల మీద మోకాలు, మీ బటనవేలు మీద బటనవేలు, మడిమ మీద మడిమ కంప్రెస్ చేస్తూ ఉండాలి. 1 నిమిషం సమయం. తదుపరి ఇదే విధంగా ఎడమవైపు కాళ్ళు రెండు ఎడమవైపు, తల కుడివైపు, చేతులు రెండు భుజాలకు సమాంతరంగా 1 నిమిషం సమయం. మెల్లగా మామూలు స్థితికి పాదాల మధ్యలో గ్యాప్ ఉంచి నడుముని పైకి లేపటం. ఒక నిమిషం సమయం. అలా 1 నిమిషం సమయం విశ్రాంతి స్థితిలో మొత్తం 11 ఆసనాలు. 11 ఆసనాలకి ఒక్కొక్క పోస్చర్కి 4 నిమిషాలు, అంటే 44 నిమిషాల సమయం మనం ఈ పోస్చర్లని వేశాం. ఆఖరిగా 1/2 నిమిషం సమయం తాడాసనంలో పాదాలు రెండు దగ్గరగా, చేతులు రెండు ఇంటర్లాక్ చేసి తల వెనక్కి బాగా స్ట్రెచ్ చేస్తూ 1/2 నిమిషం సమయం ఇద్దరు మనుషులు మీ శరీరాన్ని చెరువైపు నుంచి లాగుతున్నట్టుగా బాగా స్ట్రెచ్ చేసి ఒక్కసారిగా శ్వాసని వదలండి.
తదుపరి మీ కుడి లేక ఎడమ వైపు రోల్ అవ్వండి. మీ చేతిని పిల్లులాగా చేసుకొని ఫోల్డ్ చేసుకొని తల కింద ఉంచండి. ఇంకొక చేతిని కాలు పైన ఉంచుకోండి. ఒక అర నిమిషం సమయం 2 లేక 3 దీర్ఘమైన శ్వాసలు తీసుకొని మీ యొక్క ఎడమ అరచేతిని ఛాతీ ముందర స్టాండ్ లాగా ఉంచుకొని లేచి కూర్చోండి. వెరసి 45 నిమిషాలు 15 నిమిషాలు యోగ నిద్రలో కానీ శవాసనంలో కానీ విశ్రాంతిని పొందండి. వెరసి 1 గంట సమయం. యోగ నిద్ర అంటే ఏమిటి? యోగులు నిద్రించే నిద్ర ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీనినే జాగృత నిద్ర లేక చైతన్యవంతమైన నిద్ర అని అంటారు. నిద్ర అన్నది ఒక విధమైన విశ్రాంతి లేదా స్పృహ లేకపోవడం అని చెప్పవచ్చు. యోగ నిద్రలో మాత్రం చైతన్యంతో పాటు పూర్తి విశ్రాంతి కూడా లభిస్తుంది. ఈనాటి ఒత్తిడిలో నిండిన మనిషి జీవితంలో ఇది గొప్ప పాత్రను నిర్వహిస్తుంది. దీనివల్ల అతడు అతి త్వరగా ఒత్తిడి నుంచి తప్పుకొని సుఖప్రదమైన జీవితాన్ని జీవించడానికి ప్రేరణను పొందగలుగుతాడు. సామాన్యమైన వ్యక్తికి నిద్రలో లభించని తాజాతనం, స్ఫూర్తి వ్యక్తిలో యోగ నిద్ర వల్ల ఉద్భవిస్తాయి. యోగ నిద్ర వల్ల అతి తక్కువ సమయంలో మనసు తేలిక అవుతుంది, పువ్వుల్లా తేలిపోతూ ఉంటుంది. ప్రతి అవయవం కూడా శక్తితో నిండిన అనుభూతి కలుగుతుంది. సాధారణ వ్యక్తి ఈ రకమైన అనుభూతిని పొందలేడు. దీనికి కారణం అతనికి కంటిపైన కునుకు రావడంతో కలలు రావడం ఆరంభిస్తాయి. అందుకే 6-8 గంటలు నిద్రపోయి లేచిన తర్వాత కూడా అతను అలసటకి దూరం అవ్వడు. స్వప్నాల్లో నాడీ గ్రంథులన్నీ మనసుతో పాటు సంకల్ప వికల్పాలలో లీనమయ్యి ఉంటాయి. అందుకే నామమాత్రంగా శరీరం పక్క మీద ఇటు అటు కదలకుండా పడుకున్నప్పటికీ మానసికంగా అతడు శాంతంగా స్థిరంగా ఉండలేడు. యోగ నిద్ర వల్ల శరీరం మనస్సు రెండూ పూర్తి విశ్రాంతిని పొందుతాయి. విశ్రాంతి నిజానికి మానసికమైన శాంతితోనే ఆరంభమవుతుంది అని సాధకుడు తెలుసుకోవాలి. మనస్సులో కనుక ఆలోచన తరంగాలు చెలరేగుతున్నా, గంభీరమైనటువంటి సమస్య ఎదుట నిలిచినా లేదా అతిగా సుఖ దుఃఖాలతో కూడిన సంఘటనలు ఎదురైనా నిద్ర ఎగిరిపోతుంది. అందుకే నిద్రా విశ్రాంతులు పుట్టుక మనస్సుకు కానీ శరీరానికి కాదని తెలుసుకోవాలి. యోగ నిద్ర వలన జ్ఞానం వృద్ధి అవుతుంది. అదే మూర్ఛా నిద్ర వలన బుద్ధిమాద్యం తలెత్తుతుంది. శరీరపు అలసట యోగ నిద్ర వలననే త్వరగా తీరుతుంది. యోగ నిద్రని అభ్యసించేవారు అతి తక్కువ సమయం నిద్రించినా కూడా అన్ని అవయవాలలో చైతన్యం, స్ఫూర్తి, తాజాతనం చేరిన అనుభూతి కలుగుతుంది. ఒత్తిడి, మానసిక రోగాలను నయం చేయటంలో ఇది బాగా పనికి వస్తుంది. శరీరం అలసట నుండి బయటపడుతుంది. మానసిక అంతరంగా దీనికి శవాసనంలో పడుకోండి. శరీరాన్ని పూర్తిగా మన ఇన్నర్ ఐ శరీరాన్ని మీరు మనోనేత్రంతో చూడడం ఆరంభించండి. పడుకున్న వ్యక్తిని నిలుచున్న వ్యక్తి ఎలా పరిశీలించి చూస్తాడో అలా గమనించండి. ముందు కుడికాలి బొటనవేలు నుండి అన్ని వేళ్ళు, అరిపాదం, పైభాగం, చీలమండలు, పిక్కలు, మోకాళ్ళు, తొడలు, పిరుదులు చూడండి. ఇదే విధంగా ఎడమకాలి మొత్తాన్ని కూడా చూడండి. ప్రాణానికి కేంద్రమైన నాభి స్థానాన్ని చూడండి. కడుపు లోపలి భాగాలన్నీ చూసి
కుడి ఎడమలో ఉన్న ఊపిరితిత్తులని, కొట్టుకుంటున్న గుండెను, నడుము యొక్క కుడి ఎడమ భాగాలను, వెన్నును కింద నుంచి పై వరకు చూడండి. కుడి చెయ్యి బటన్ వేలు, ఆ పైన మిగిలిన ఒక్కొక్క వేలుని, అరచేతిని, చేతి మణికట్టుని, భుజాన్ని, ముందు భాగాన్ని, మోచేతిని, బాహువులని చూసి ఇదే విధంగా ఎడమ చేతిని కూడా వేలు నుండి భుజం దాకా ఒక్కొక్క అంగాన్ని మీ మనోనేత్రంతో పరిశీలించండి. కంఠం, గడ్డం, పళ్ళు, దంతాలు, కుడి నాసికారంధ్రం, ఎడమ నాసికారంధ్రం, కుడి ఎడమ చెవులు, 2 కళ్ళు, కనుబొమ్మలు, వాటి మధ్య బొట్టు పెట్టుకునే ప్రదేశాన్ని అన్నిటినీ వరుసగా చూసుకొని చివరిగా కపాలాన్ని చూడండి. ఇదే విధంగా కపాలం నుంచి కాలి వేలి వరకు ఒక్కొక్క అంగాన్ని ధ్యానంగా చూస్తూ అవయవాలని సడలించండి. మన శరీరంలో ఉన్న పంచతత్వాలని కూడా మీ మనోనేత్రంతో గమనిస్తూ ఉండండి. పృథ్వీతత్వం, మనలో ఉన్న ఈ మట్టిలోనూ బయట ఉన్న మట్టిలోనూ కూడా తాత్వికంగా చెప్పాలంటే భేదం ఏమీ లేదు. కొంతసేపు ఇలా ఆలోచించి మట్టి వాసన అనుభవంలోకి తెచ్చుకోండి. జలతత్వం, నఖశిఖ పర్యంతం వ్యాపించిన అణుజాలాలన్నిటిలోనూ దీని ఉనికిని గ్రహించండి. ఈ జలానికి బయట జలానికి తాత్వికంగా భేదం లేదు. దీని మీద ధ్యానం చేయాలంటే శరీరంలోని చల్లటి ద్రవ పదార్థంలాగా, జిహ్వలోని రుచిలాగా అనుభవంలోకి తెచ్చుకోండి. అగ్నితత్వం, దీనివలన శరీరం మీద చెయ్యి వేస్తే వెచ్చగా అనిపిస్తుంది. లోపల బయట ఉన్న అగ్నిలో మౌలికంగా భేదమేమీ లేదు. వాయుతత్వం, లోపల బయట ప్రవహించే వాయుతత్వాల్లో కూడా భేదం లేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద ధ్యానాన్ని కేంద్రీకరించండి. ఆకాశతత్వం, శూన్య ప్రదేశం అంటారు, దాన్నే ఆకాశం అంటారు. మన శరీరంలో ఉన్న శూన్య ప్రదేశాలన్నీ ఆకాశతత్వానికి ప్రతీకలు. సర్వవ్యాపక తత్వంపైనే దృష్టిని కేంద్రీకరించి అంతర్ధ్వనిని వినే ప్రయత్నం చేయండి. ఈ పంచతత్వాలు మీలోనే ఉన్నాయి. మూలతత్వం, ఇదే మీ స్వరూపం. ఈ స్వరూపంలో మీరు నిమగ్నమవ్వండి. ఈ ధ్యాన వ్యవస్థలో, ఆనందానుభూతిలో మీరు ఎంతసేపు ఉండగలిగితే అంత మంచిది. మీ శ్వాస పైన ఏకాగ్రతనుంచండి. దాన్ని కాస్త బలంగా పీల్చండి. అలాగే మెల్లగా వదలటం మొదలు చేయండి. వదిలినప్పుడు, తీసుకున్నప్పుడు ఓంకార శబ్దాన్ని మీ మనస్సులోనే అనుకోండి. ఈ విధంగా 6-7 సార్లు శ్వాసను పీల్చి వదలండి. ఈ ఆసనంలో నిద్రపోవద్దు. నిద్ర వలన దాని యొక్క పూర్తి ప్రయోజనం పొందలేరు. శరీరంలోని ప్రతి అంగాన్ని సడలించండి. దీనివలన అక్కడ ప్రసరించిన అంతర్దృష్టి వలన ఆయా అంగాలలో బాధలు నశిస్తాయి. జీవితంలో మీరు ఎందరినో కలుస్తారు, శత్రువులు, మిత్రులు, దేశాల వారిని. కానీ మిమ్మల్ని మీరు కలుసుకోరు. ధ్యానం మిమ్మల్ని మీరు కలుసుకోవటానికి మీకు నేర్పుతుంది. యోగ నిద్ర యొక్క అర్థం, పరమార్థం ఇదే. మరిన్ని విషయాలతో మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్వస్తి, నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.